హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద, వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి అనేటువంటి విధంగా మాట్లాడటం, పోస్టింగుల విషయంలో కూడా అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఏ ప్రభుత్వం అయినా సరే తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా ఉండేటువంటి ఆఫీసర్లని మంచి మంచి ఫోకల్ పోస్టుల్లో, అంటే ప్రాధాన్యమైనటువంటి పోస్టుల్లో వేసుకోవటం, తమకు అనుకూలంగా ఉండరు అనుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా తమ రాజకీయ ప్రత్యర్థులకి గతంలో అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి అప్రధాన్యమైనటువంటి పోస్టుల్లో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వటం అనేటువంటిది ఇది ఏ ప్రభుత్వం ఉన్నా సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మొత్తం 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీ స్థాయి ర్యాంకు నుంచి ఎస్పీ వరకు ఐపీఎస్ ఆఫీసర్స్ని వీళ్ళని వెయిటింగ్లో ఉంచారు. వెయిటింగ్లో ఉంచడం కూడా కొంతమంది అధికారులు ఉంచుతారు. అయితే ఇంత సంఖ్యలో ఉంచడం అనేటువంటిది ఒక చర్చ అయితే, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వెయిటింగ్లో ఉండేవాళ్ళు మీరు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలి, వాళ్ళకి వెయిటింగ్ అనేటప్పుడు ఏంది, డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి, వెయిటింగ్లో ఉండాలని, అత్యవసర సర్వీసులు వాళ్ళని వాడుకుంటారు అనేటువంటిది అసలు ఆలోచన ఈ వెయిటింగ్ అన్నది. అయితే మీరు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలి, అక్కడ రిజిస్టర్లో సంతకం చేయాలి, వెయిటింగ్ హాల్లో కూర్చోవాలి, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికల్లా మీరు వెళ్ళేటప్పుడు సంతకం చేయాలి, వెయిటింగ్ హాల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, మధ్యలో ఏదైనా డీజీపీ ఏమన్నా అత్యవసరమైన పనులు అప్పచెబితే చేయాలి. ఇది ఒక మెమో ఇచ్చారు. ఇది కొత్త అంశం. ఈ విధమైనటువంటి అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కొంత రాజకీయంగా కీలకమైన అంశంగా లేవనెత్తింది. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని మీరు వెయిటింగ్లో పెట్టడమే కాకుండా, పోస్టింగ్ ఇవ్వకపోవటమే కాకుండా, ఈ విధంగా డీజీపీ ఆఫీస్కి రోజు వచ్చి సంతకం పెట్టాలి అనేటువంటి విధంగా చెప్పడం అని అంటే ఇది వాళ్ళని అవమానించటము, ఇంతకన్నా దారుణం, ఇది కక్ష సాధింపు అనేటువంటి దాని మీద మాట్లాడారు. ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇది పోలీసులకు సంబంధించిన వ్యవహారం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అని వాడు. వైసీపీ ఎందుకు మాట్లాడుతుంది అంటే ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం చేసేటువంటి పని మీద, అధికారం పక్షం చేసేటువంటి తప్పుల మీద మాట్లాడటమే ప్రతిపక్షం యొక్క పని. కాబట్టి ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది కూడా. అయితే అధికార పక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏముంటుందంటే, అసలు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికారు ఈ ఆఫీసర్లు, అందుకనే వీళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటం లేదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఈ విధమైనటువంటి పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధింపులు గురి చేయటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. అయ్యో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తప్పు అంటున్నారు కదా, మరి వైసీపీ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని వెయిటింగ్లో పెట్టి పోస్టింగ్లు ఇవ్వకుండా సస్పెండ్ చేసి వేధింపులు గురి చేసింది కదా అనేటువంటి దాని మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్, అందరూ చెప్పేటువంటి పేరే ఏబీ వెంకటేశ్వరరావు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు, ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారు. కోర్టులు ఆయన సస్పెన్షన్ ఎత్తివేసినా సరే ఆయన మళ్ళీ పోస్టింగ్ తీసుకోలేదు. చివరిలో ఒక్కరోజు ఆయన ఛార్జ్ తీసుకొని రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎంత దారుణం ఇది! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేధింపులకి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఇంకొకటి లేనే లేదు. కానీ ఆ విధంగా ఏబీ వెంకటేశ్వరరావుని వేధింపులకు గురి చేయటాన్ని నాతో సహా ప్రజాస్వామికవాదులు, రాజకీయాలతో సంబంధాలు లేనటువంటి వాళ్ళు, రాజకీయాలతో వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే తెలుగుదేశం ఎలాగో విమర్శిస్తుంది తప్పు అని, జనసేన కూడా విమర్శిస్తుంది, బీజేపీ కూడా విమర్శిస్తుంది. కానీ న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఏబీ వెంకటేశ్వరరావు మీద రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడటం తప్పు అని అందరూ మాట్లాడారు. ఆయన మీద ఆరోపణలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని
23 మందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆ విధమైనటువంటి చేరికలకు సహకరించారు అనేది ఆరోపణ. అసలు నాకు సంబంధమే లేదు నాకు అటుతో అనేటువంటిది ఏబి వెంకటేశ్వరరావు చెప్పేటువంటి మాట. సరే, ఆయన్ని వేధింపులకు గురి చేశారు. వైసీపీ తప్పు చేసింది. మరి 5 ఏళ్ల పాటు వైసీపీ చేసినటువంటి తప్పుల్ని అందరూ మాట్లాడారుగా. ఏబి వెంకటేశ్వరరావుతో పాటు కొంతమంది ఆఫీసర్స్ని అప్పుడు వైసీపీ ప్రభుత్వం వేధించింది. మరి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు? వైసీపీకి శిక్ష వేశారు. ప్రజలు శిక్ష వేశారు. 151 సీట్లకి మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీకు 164 వచ్చి మరి వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తారా? వాళ్ళు చేసిన విధంగానే ఐపీఎస్ ఆఫీసర్లు అందులో పోస్టింగ్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఒక రకం వేధింపే కదా ఈ మెమో అనేది. ఉదయం సంతకం పెట్టాలి, సాయంత్రం సంతకం పెట్టాలి. వాళ్ళు ఏమైనా కండిషన్ బెయిల్ మీద ఉన్నారా? ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు రాజ్యాంగం రాసినప్పుడు మన పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజల ద్వారాగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల వ్యవస్థ అత్యున్నతమైనటువంటిది ప్రజాస్వామ్యం. మరి ఆ ప్రజాప్రతినిధుల వ్యవస్థ పని చేయాలి అని అంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోని వాళ్ళు ఉండొచ్చు, పాలనా అనుభవం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, పాలనా అనుభవం లేని వాళ్ళు ఉండొచ్చు. మరి ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ఆ ప్రజాప్రతినిధులు పాలన చేయటానికి కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది సహకారం అందిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసెస్ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు. వీళ్ళిద్దరూ చేసేటువంటి పని సక్రంగా ఉందా లేదనేటువంటి దానికి న్యాయ సమీక్ష చేయడానికి న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 కీలకమైనటువంటిది. ఈ ముగ్గురు చేసేటువంటి పని సరిగ్గా ఉందా లేదనేటువంటి దాని మీద రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ తీసుకొని మీడియా అనేటువంటిది ఈ 3 వ్యవస్థల మీద కన్నేసి ఉంటుంది. ఒక వాచ్ డాగ్ లాగా ఉంటుంది. అందుకనే దాన్ని 4th ఎస్టేట్ అంటారు. సరే, దానికి రాజ్యాంగంలో ఒక స్పష్టమైనటువంటి ఇదేమి 4th ఎస్టేట్కి ఏమి ఇది సూత్రీకరణ లేదు. భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా ఇప్పుడు ఈ సబ్జెక్టులోకి వచ్చినప్పుడు ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఒకసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 30 నుంచి 33 సంవత్సరాలు, 34 సంవత్సరాలు ఆ సర్వీస్లో ఉంటారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఎన్నిక కాబడతారు. తిరిగి ఎన్నిక అయితే అవ్వచ్చు, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావచ్చు, లేదంటే ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు. కానీ కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అలాంటి కార్యనిర్వాహక వ్యవస్థలో ఐపీఎస్ ఆఫీసర్లు అనేటువంటి వాళ్ళు, ఐఏఎస్లు, అలా ఆఫీసర్స్ ఒక్కొక్కసారి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళతో పరిధి దాటి కొంత అనుకూలంగా వ్యవహరించవచ్చు, ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది వ్యతిరేకంగా వ్యవహరించవచ్చు. అంత మాత్రం చేతనే వీళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముద్ర వేసేసి ఇక వాళ్ళ సర్వీసులో మనం ఉపయోగించుకోమా? ఇప్పుడు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా డీజీపీ లెవెల్ నుంచి ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు, ఆయన డీజీపీ లెవెల్. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా చేశారు, ఆయన డీజీపీలో. ఎన్ సంజయ్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ సిఐడి చేశారు, ఆయన అడిషనల్ డీజీ. అలాగా కాంతిరాన్ టాటా విజయవాడ కమిషనర్గా చేశారు, ఐజీపీ. పాల్రాజ్ ఐజీపీ, ఇట్లా ఐజీపీలు. కొల్లి రఘునాథ్ రెడ్డి ఐజీపీ, ఇంకా డిఐజీలు, ఎస్పీలు, వీళ్ళంతా 16 మంది ఉన్నారు. నేనేమంటానంటే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవాళ్లే అని అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఫోకల్ పోస్టులు కాకుండా నాన్ ఫోకల్ పోస్టులు అనేకమైనటువంటివి ఉంటాయి. డీజీపీ లెవెల్లోనే గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఏ ప్రధానమైన పోస్ట్ ఏం కాదు. డీజీపీ స్థాయిలో ఒక అధికారి జీతం, ప్రభుత్వ జీతం ఇచ్చేటప్పుడు నువ్వు వెయిటింగ్లో ఉన్నప్పుడు జీతం ఇస్తున్నావుగా. ఏం గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీకి వేయచ్చు కదా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, డీజీ, డైరెక్టర్ జనరల్, దాంట్లో ఏం డెసిషన్స్ ఉండవు. దాంట్లో ఆ పోస్టులో వేయచ్చు కదా. అలా అనేకమైన పోలీస్ ఆర్గనైజేషన్స్, పోలీసు ఆరోగ్య భద్రత, వీటికి కూడా ఆఫీసర్స్, డీజీ, అడిషనల్ డీజీ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళ డెసిషన్స్ ఏమి ఉండవు, డెసిషన్ పవర్ ఉండదు.
డెసిషన్ పవర్ ఆఫ్ ది డీజీపీ, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోస్టులో ఉండేటువంటి వాళ్ళు రీజనల్ ఐజీ, అదేవిధంగా డిఐజీ రేంజ్లో ఎస్పీ లెవెల్, తర్వాత డిఎస్పీలు సబ్ డివిజన్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో, పట్టణం అయితే సిఐ, రూరల్ అయితే ఎస్ఐ. ఇవి ఫోకల్ పోస్ట్స్. ఆపరేషన్స్లో అయితే ఎస్ఐబి, ఆక్టోపస్, ఇలాంటి ఆపరేషనల్ పోస్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా నాన్ ఫోకల్ పోస్టులో ఇవ్వచ్చు కదా, వాళ్ళని వినియోగించుకోవచ్చు కదా. అంటే వీళ్ళు మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు, వీళ్ళని వేధించాలి అనేటువంటి ధోరణి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక 16 మందిని లిస్ట్ చేసి వీళ్ళని పక్కన కూర్చోబెట్టి, రేపొద్దున ఈ ప్రభుత్వం మారితే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక 16 మందిని పక్కన పడేసి ఉంటే ఏం చేయాలని? ఎవరి జీతం ఇచ్చేది? ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు, ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్సులు వీళ్ళకి ఇచ్చే జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ చేత పని చేయించుకోవద్దా? అప్రధానమైనటువంటి పోస్టులు బొచ్చడని ఉన్నాయి పోలీస్ శాఖలో, అనేకమైనటువంటి పోస్టులు. హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ పోస్ట్ ఉంటుంది, ఏం చేయడానికి లేదు. వాడు హ్యూమన్ రైట్స్ కమిషనే ఏదో వస్తే వాళ్ళ కంప్లైంట్లు వాళ్ళ మీద ఉంటే, ప్రభుత్వం మీద ఉంటే ఏంటి జరిగింది ఏంటి తెలుసుకోవడం ఏం తప్ప పెద్ద వాళ్ళ మీద చర్యలు తీసుకునేవి కూడా తక్కువగానే ఉంటున్నాయి. వాస్తవంగా వాళ్ళకి పవర్స్ చాలా ఉంటాయి. దాంట్లో కూడా ఒక ఐజీ పోస్ట్ ఉంటుంది. ఇలాగా అనేకమైన అప్రధానమైనటువంటి పోస్టులు ఉంటాయి, వాటిల్లో ఇవ్వచ్చు కదా. ఇలా ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్లో పెట్టడము, అదేవిధంగా ఈ రోజున వాళ్ళని మీద వేధింపులకు గురి చేయటం అనేటువంటి అంశం. ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లాగా హైలైట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకు రాజకీయపరమైన అంశం కాదా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు ఇది. వైసీపీలో కూడా తప్పు జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఒడ్డును కూర్చున్నారు, ఓడిపోయి కూర్చున్నారు కదా. ఏళ్ళని తప్పులే కనపడతాయి. ఇప్పుడు గురువిందట అయిపోయి ఎవరైనా రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి కనపడవు. ఈ అంశాల మీద ఈ విధంగా 16 మందిని వెయిటింగ్లో పెట్టడం, వాళ్ళని సంతకాలు పెట్టాలనటం మీద ఖచ్చితంగా రిటైర్డ్ డీజీపీ స్వర్ణజిత్ సేన్ లాంటి వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసరు ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా తప్పుపడుతున్నారు. ఇది తప్పు అని కూడా అంటున్నారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజున మాట్లాడుతున్నది ఏమిటంటే, అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించి సర్వీసు నిబంధనలను పర్యవేక్షించేటువంటి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటీకి కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఈ అంశం మీద కూడా అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరి ఏం రెస్పాండ్ అయ్యింది ఏంటి అనేది చూడాలి. అయితే ఒక కీలకమైనటువంటి ఒక అంశం ఏంటి దీంట్లో ఫైనల్గా, చాలా పోస్టింగ్స్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఈ పోస్టింగ్స్ ఇచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అదేంటి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వటమేంది, వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వటమేంది, వీళ్ళు వైసీపీకి సపోర్ట్ చేశారు అని సోషల్ మీడియాలో ఒక కామెంట్, ఒక పోస్ట్ పెడితే ఆఫీసర్స్ని మారుస్తున్నారు. సరే ఇదేంటి అసలుకి? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. అధికార పక్షమైనంత మాత్రాన అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డైరెక్ట్ చేస్తే ప్రభుత్వాలు పనిచేయకూడదు. ప్రభుత్వం అంటే ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం. అది పార్టీ, పలానా పార్టీ అధికారంలో ఉండొచ్చు, ఆ పార్టీ అధ్యక్షుడు వచ్చి సీఎం సీట్లో కూర్చోరు. ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇద్దరు ఒకళ్ళే అయితే అవ్వచ్చు, ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇద్దరు ఒకళ్ళే అయితే అవ్వచ్చు. పార్టీ కార్యకర్తలు ఒక డైరెక్షన్ ఇస్తే ఎట్లా చేస్తారు? ఇలాంటి చాలా ఉదాహరణలు. ఇటీవల అనంతపురం జేసీగా హరిత నియామకాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణారెడ్డి ఆయన నిరసిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేశాడు, ట్వీట్ చేసి. ఏంది ఆవిడకి ఎలా ఇస్తారు పోస్టింగ్ కదా, ఆవిడ పోస్టింగ్ రద్దు చేసేసారు. అరే వెంకటరమణారెడ్డి డైరెక్షన్లో ప్రభుత్వం పనిచేసేదానికి వెంకటరమణారెడ్డి తెచ్చి హోంమంత్రిని చేయండి, లేకపోతే ముఖ్యమంత్రి సీట్లు తెచ్చి కూర్చోబెట్టుకోండి. లేకపోతే అంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డైరెక్షనా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండింటి మధ్య ఉండేటువంటి ఆ సున్నితమైనటువంటి ఒక దారం లాంటి ఆ డిఫరెన్స్, దాన్ని గమనించకపోతే ఎట్లా? మేమెంత కష్టపడి గెలిపించుకున్నాం పార్టీని, కాబట్టి మేము ప్రభుత్వం మేమే నడుపుతామని పార్టీ అంటే ఎట్టు కుదురుతుంది? కుదరదు కదా. ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించాలి. మీరు ఈ రోజున బీజేపీలో ఉన్నటువంటి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కూడా హరిత ఈ పోస్టింగ్ రద్దు మీద ఆయన కూడా ఇది తప్పు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరిస్తుందో, కక్ష సాధింపుకి వెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం నిజం, ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని ఒక పరిధి దాటి చేసినటువంటి వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 వరకు.
దాన్ని వీళ్ళు రెట్టించినటువంటి పద్ధతుల్లో ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ విధానాలను ఇప్పటికైనా సరే అధికారుల మీద వేధింపులు, అధికారుల మీద కేసులు, ఇప్పుడు 16 మందిని వెయిటింగ్లో పెట్టారు. వాళ్ళు తప్పు చేశారని లేదు, మరి వాళ్ళ మీద తప్పులు చేశారని పలానా దాని మీద ఏవైనా సరే మీరు వాళ్ళ మీద ఆరోపణల మీద కేసులు పెట్టండి, లేదా మీకు ఆధారాలు ఉంటే సస్పెండ్ చేయండి. ఏమి లేనప్పుడు మీరు సస్పెండ్ చేసే ఆధారాలు లేకుండా కేసులు పెట్టే ఆధారాలు లేకపోతే ముందు పోస్టింగ్ ఇవ్వండి, నాన్ ఫోకల్ పోస్టింగు, అంతే కదా. ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలను ఎవరూ అంగీకరించే అవకాశం లేదు.